టుడే టాపిక్ ఏంటి అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026కి సంబంధించి అంటే ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛ ఇండెక్స్ 2026. దీన్ని ఎవరు ఇస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వాళ్ళు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1985లో. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఇది దేనికోసం వర్క్ చేస్తుందంటే ప్రెస్ యొక్క స్వేచ్ఛ, జర్నలిస్టుల యొక్క రక్షణ కోసం వీళ్ళు వర్క్ చేస్తుంటారుగా, వాళ్ళకి అంతర్జాతీయ ఒక సంస్థ అన్నట్టు. మరి ఇప్పుడు మన ర్యాంక్ ఎంత ఉంది అని అంటే 2026 ప్రకారము 157వ ర్యాంక్ ఉందన్నట్టు. 180 దేశాలను తీసుకుంటే దాంట్లో మన ర్యాంక్ ఎంత ఉంది అని అంటే 150 ఉంది. అదే 2025లో అయితే 151వ ర్యాంక్ ఉంది. అదే 2024లో అయితే 159వ ర్యాంక్ ఉంది. 2023లో 160 ర్యాంక్ ఉంది. మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ కంట్రీ అయితే నార్వే. ఇది 10th సారి కూడా 10వ సారి కూడా వరుసగా ఇది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది నార్వే. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి నెదర్లాండ్స్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఎస్టోనియా, ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి డెన్మార్క్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి ఇవి స్వీడన్. టాప్ 5 కంట్రీస్. మరి లీస్ట్లో ఉన్నాయి చివరిగా ఉండే 5 కంట్రీస్ ఏంటో చూద్దాము. 180 ర్యాంక్ ఏది అంటే ఎరిత్రియా ఉంది అన్నట్టు. ఓకేనా, ఎరిత్రియా. 179 అయితే 179 ఉత్తర కొరియా, 178 అయితే చైనా ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ మనకు 157 మన ఇండియా కదా. మరి మన పక్క దేశమైన పాకిస్తాన్ ఎంత ఉంది తెలుసా? 153వ ర్యాంకు ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. మరి ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కదా. మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము అంటే May 3rd సెలబ్రేట్ చేస్తాము. అదే మరి ఇండియాలో అయితే నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు అని అంటే November 16th. ఓకే. అండ్ తర్వాత మరి మనకి ఇక్కడ November 16 అనుకుంటున్నాం కదా. November 16 గురించి ఇంకొక పాయింట్ కూడా చూద్దాము. ఈ November 16 ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటిది అని అంటే శ్రీబాగ్ అగ్రిమెంట్, అంటే శ్రీబాగ్ ఉడంబడిక అని తెలుసు కదా. ఆ శ్రీబాగ్ ఉడంబడిక అనేది November 16 ఏ ఇయర్లో అంటే 1937. ఓకేనా, 1937 November 16న. కాబట్టి ఎవరెవరికి మధ్య జరిగింది అప్పుడు? ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగిన ఇది ఒక శ్రీబాగ్ ఉడంబడిక. ఎందుకంటే ఈక్వల్గా డెవలప్మెంట్ జరగాలనే దాని గురించి అప్పుడు శ్రీబాగ్ ఉడంబడిక జరిగిందట, ఆంధ్ర రాయలసీమకి మధ్య డెవలప్మెంట్ గురించి. అలాగే 1937 అంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ సరే ఇది ఆంధ్ర రాయలసీమ మధ్య ఇది డెవలప్మెంట్ కోసం కదా. అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. అది ఎప్పుడు అంటే 1956 ఫిబ్రవరి 20న. దీన్ని జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. అదే పెద్ద మనుషుల ఒప్పందం. ఓకేనా, 1956 ఫిబ్రవరి 20న. అయితే మనకు 1937 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా 1937కు సంబంధించిన ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. ఒక పాయింట్ అయితేనేమో ఆర్బీఐ, ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, అది కలకత్తా నుంచి ముంబైకి మార్చడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం కదా. కానీ ఐర్లాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే వాళ్ళు వేరే దేశం నుంచి, ఎక్కడి నుంచి, స్పెయిన్ నుంచి తీసుకున్నారు. అది ఎప్పుడు అంటే 1937లోనే. అలాగే 1937లో ఐఎన్సీ సమావేశం ఒక విలేజ్లో జరిగింది. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే మన మెయిన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది 2026 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 157. లాస్ట్లో ఉన్నాయి మాత్రం ఏంటిది ఎరిత్రియా ఉంది, ఫస్ట్ అయితే నార్వే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మరి మనకు దీన్ని ఎవరు ఇస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వాళ్ళు ఇస్తారు. ఇది 1985లో ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్, ప్యారిస్ అని గుర్తుంచుకోవాలి. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? May 3rd. అలాగే మనకు నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు చేసుకుంటాం? November 16th. November 16కి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటిది? 1937 November 16th శ్రీబాగ్ ఉడంబడిక అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇది డెవలప్మెంట్ అంటే మధ్య జరిగింది ఒక అగ్రిమెంట్. అలాగే ఇంకొకటి ఆంధ్ర తెలంగాణకి మధ్య జరిగిన ఒప్పందం ఏంటిది? జెంటిల్మెంట్. అది జెంటిల్మెంట్ పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న. అలాగే 1937 మనకి ఏంటిది అని అంటే 1935లో ఆర్బీఐ ఏర్పడింది కదా. 1937లో కలకత్తా నుంచి